హాయ్ ఆల్ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అండి. అదే పప్పు మామిడికాయ అయితే ఎవరికి ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు కదండి. పిల్లగా తినాలనే అనుకుంటారు కదా అందరూ. ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నానండి. ఇలా వాటర్ వేసి ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసి ఇలా ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానిన తర్వాత అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. ఆల్రెడీ వాష్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వాష్ అయితే చేయక్కర్లేదు. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం 2 టైప్స్లో చేసుకోవచ్చండి. ఒక కుక్కర్లో చేసుకోవచ్చు, లేదా ఇలాగా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకి ఎక్కువ గ్యాస్ అయితే ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇలా నార్మల్గా అయితే చేశానండి. ఇది కూడా ఒక మంచిదే కదండి, అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇలా పప్పు మొత్తం ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మామిడికాయ వేసి మగ్గించుకున్నానండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేశానండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మగ్గించాలండి. ఇలా మగ్గించిన తర్వాత అయితే ఇప్పుడు ఇలా అయితే అవుతుందండి. ఇలా అయిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. పప్పు బాగా మెత్తగా అయ్యిందో లేదో చూసుకోండి. మనకి ఎక్కువ టైం అయితే పడుతుందండి ఈ పప్పు గురించి. కుక్కర్లో కాదు కాబట్టి నార్మల్గా అయితే చేశాను కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ ఇలా ప్రిఫర్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం తాలింపు అయితే పెట్టేద్దాం. ఫస్ట్ అయితే ఒక కొంచెం ఆయిల్ అయితే వేసుకుని వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత శనగపప్పు వేసి జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు అయితే ముందు వేయకూడదండి, ఎందుకంటే మామిడికాయ ముక్క అయితే ఉడకదు కాబట్టి లాస్ట్లో అయితే వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఆ తాలింపు కూడా వేసి దీంట్లో అయితే సర్వ్ చేసేసుకోండి. ఇలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మీకు టేస్ట్ ఏమన్నా చూసుకోవాలంటే గిని ఒకసారి టేస్ట్ చూసుకోండి. చాలా సింపుల్ అండి రెసిపీ అయితే. ఇంట్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. అందులోకి పప్పు మామిడికాయ అయితే సూపర్ ఉంటుందండి. ఫైనల్గా అయితే ఇంతేనండి ఈ వీడియో. మీకు కానీ నచ్చితే గిని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.